ఏపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు ఈ రోజు పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. సాయంత్రం 4:41 సచివాలయంలోని మొదటి బ్లాక్లో చంద్రబాబు బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక చంద్రబాబు మొదటి సంతకం దేని మీద చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మెగా డిఎస్సిపై బాబు తొలి సంతకం చేయనున్నారు. ఇప్పటికే 13,000 టీచర్ పోస్టులు ఖాళీలున్నట్లు అధికారులు ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు. అలాగే ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ చంద్రబాబు ఆ ఫైల్పై సంతకం చేయనున్నారు. 4,000కు పెన్షన్ పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై చంద్రబాబు తొలి రోజు సంతకాలు చేయనున్నారు. దగ్గరికి వెళ్ళేదా సార్? నా ప్రేమ ఉంది చూడు. లోపలికి వెళ్ళాడు. ఓకే ఓకే అండి వెళ్తున్నప్పుడు లోపలికి ఓకే 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 సార్ జూమ్ వెళ్ళిపోతాను. చెప్పేసానా? ఓకే. శశిరేఖ మొత్తం మీద శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడే శ్రీవారి ఆలయం లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అంటే ఆయనకి ఇష్టదైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకి రావడం జరిగింది. నిన్న రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని రాత్రి తిరుమలకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి టీటీడీ అధికారులు కావచ్చు, లేదంటే ఉన్నతాధికారులు వీళ్ళందరూ కూడా ఘన స్వాగతం పలకడం జరిగింది. రాత్రి ఇక్కడ తిరుమలలోనే ఉండి ఇప్పుడే ఆలయం లోపలికి వెళ్ళడం జరిగింది. ఇది ఆలయం వద్దకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వైకుంఠం గుండా కూడా ఆయన ఆలయ ప్రవేశం చేశారు. అయితే ఇక్కడికి వచ్చినటువంటి మహద్వారం వద్దకు వచ్చినటువంటి చంద్రబాబుకి టీటీడీ అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి ఆలయం అర్చకులందరూ కూడా ఘన స్వాగతం పలికారు. ఇప్పుడే మనం చూస్తున్నాం శ్రీవారాలయం లోపలికి ఆయన కుటుంబ సభ్యులతో సతీ సమేతంగా కుటుంబ సభ్యులతో లోపలికి వెళ్ళడం జరిగింది. అదే స్థాయిలోనే కుటుంబ సభ్యులు కూడా రావడం జరిగింది. మంత్రి నారా లోకేష్ మిగిలిన వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. అయితే ముఖ్యమంత్రితో పాటు కొంతమంది అంటే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే అరణ్య శ్రీనివాసులు కావచ్చు, లేదంటే మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఆయనతో పాటు కూడా రావడం జరిగింది. అయితే టీటీడీ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఆలయం లోపలికి ఇప్పుడే మనం చూస్తున్నాం. మహద్వారం దాటుకుని ఆయన ఆలయం లోపల ఉన్నటువంటి వెండివాకిల వద్దకి ప్రస్థానికి చేరుకోవడం జరిగింది. అక్కడ ధ్వజస్తంభం వద్ద ప్రస్తుతానికి మనం చూస్తున్నాం. ధ్వజస్తంభం సందర్శించి అక్కడి నుంచి నేరుగా కూడా ఆలయం లోపలికి వెళ్ళబోతున్నారు. ఆలయం లోపల కాసేపు స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా బయట వస్తారు. బయట వచ్చిన తర్వాత ఆలయం లోపల ఇక్కడే ఉన్న ఓకే మొత్తం మీద అంటే ఆలయం లోపలికి వెళ్ళారు కాబట్టి కాసేపట్లోనే స్వామివారిని దర్శనం చేసుకుంటారు. స్వామివారి దర్శనం అనంతరం ఆయన 10 గంటలకి ఇక్కడ నుంచి కూడా తిరిగి ప్రయాణం అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే మనం చూస్తున్నాం ప్రధానంగా ఇది స్వామివారికి సంబంధించిన ఆలయం. ముఖ్యంగా అయితే ఏర్పాటు భారీ వర్షంలో కూడా చంద్రబాబు నాయుడు కార్యకర్తలు అదేవిధంగా అమ్మవారిని మాట్లాడారు. ఆ తర్వాత ఏదైతే గతంలో తాను చెప్పిన దానికి భిన్నంగా పరదాలు కట్టడం ఆ విషయం మీద కొంత సీరియస్ అయ్యారు. తెలిసింది వెంటనే సీఎం అధికారులు ఆదేశాలు కూడా స్వామివారి ఆల్రెడీ ఆయన ఎక్కడా కూడా వచ్చేటటువంటి సమయంలో వాహనాలకు సంబంధించి వచ్చే సమయంలో ఓకేనా? ఓకే మొత్తం మీద తిరుమలకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబుకి టీటీడీ అధికారులతో పాటు అందరూ కూడా ఘన ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రధానంగా అంటే తిరుమలకు వచ్చిన సందర్భంలో ఇందులో ఒకటే ముఖ్య ఉద్దేశం, నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పూర్తి స్థాయిలో అంటే ఆయనకి ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి, అందువల్ల నేరుగా తిరుమలకు వచ్చి ఇవాళ ఆ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మధ్యాహ్నం తర్వాత అమరావతికి వెళ్లి ఆయన సీఎం ఛాంబర్లో అక్కడ ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో భాగంగానే మొత్తం కూడా ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా జరిగాయి. మరి కాసేపట్లో కూడా ఆయన మీడియాతో కూడా మాట్లాడే అవకాశం అయితే ఉంది. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఆలయం బయట వచ్చిన తర్వాత నేరుగా ఆయన గెస్ట్ హౌస్కి వెళ్ళి ఇప్పటికే సీఎం ఆఫీస్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా చెప్పడం జరిగింది. మీడియాతో కూడా కొన్ని విషయాలు ఆయన మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. అయితే మనం చూస్తున్నాం, ఇక్కడ చూడొచ్చు ఆలయానికి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో మనం ఒకసారి చూస్తే మామూలుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే సీఎం గతంలో వచ్చిన సమయంలో చాలా రకాలుగా ఇక్కడ ఇబ్బందులు ఉండేవి. అలాంటి పరిస్థితి ఎక్కడా కూడా లేకుండా కూడా భారీ క్యూ లైన్స్, భారీ ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. పోలీసులు కూడా మనం చూస్తున్నాం ఇక్కడ ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. భక్తులు కూడా పెద్ద ఎత్తులో ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రబాబును చూడడానికి
తరలి రావడం జరిగింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఆలయం బయటకు వచ్చిన సమయంలో వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి లోపలికి వెళ్ళాడు కాబట్టి, ఆలయం లోపలికి వెళ్ళాడు కాబట్టి ఆయన ఎప్పుడు బయట వస్తాడా, ఎప్పుడు ఆయన చూడాలా అనేటువంటి ఆశతో కూడా ఇక్కడ అందరూ కూడా నిరీక్షిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తం మీద ముఖ్యమంత్రిగా నిన్న బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నేరుగా తిరుమలకు వచ్చి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి కూడా రోడ్డు మార్గం గుండా కూడా తిరుమలకు చేరుకున్నారు. రాత్రంతా ఇక్కడే తిరుమలలో ఉండి కాసేపటి క్రితమే వైకుంఠం నుంచి కూడా ఆలయం లోపలికి వెళ్లి స్వామివారి మూలమూర్తి దర్శనం కోసం లోపలికి వెళ్లడం జరిగింది. మరో 10-15 నిమిషాల లోపల స్వామివారిని దర్శనం చేసుకుంటారు లోపల. దాని తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులచే వేద ఆశీర్వచనంతో పాటు అధికారులు ఇచ్చేటటువంటి తీర్థ ప్రసాదాలను కూడా స్వీకరిస్తారు. మొత్తం మీద స్వామివారికి సంబంధించిన ఏర్పాట్లు అధికారులు కానీ వీళ్ళందరూ కూడా భారీ ఏర్పాట్లు చేసిన పరిస్థితి. 10 గంటల తర్వాత తిరుమల నుంచి కూడా రిటర్న్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.